దేవుడు నమ్మదగిన వాడనియు ఆయన పిలుపు నిజమైనదనియు క్యాథరిన్ జాయిస్ యొక్క ఈ మొదటి సంవత్సరపు సేవలో దేవుడు అడుగడుగునా రూఢీ చేయుచూ వచ్చాను. క్యాథరిన్ జాయిసీ తన తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఆమె తల్లిదండ్రులు దేవుని సేవకు సమర్పించారు. హిస్కియా ఫ్రాన్సిస్ గారు క్యాథరిన్ కుల్మాన్ వలె పరిశుద్ధాత్మ వరములతో వాడబడాలి అని, జాయిస్ మేరీ వలె బోధన చేయాలి అని క్యాథరిన్ జాయిసీ అని నామకరణం చేశారు. చిన్ననాటి నుండి సేవ ఎడల ఆసక్తి ఉన్న క్యాథరిన్ జాయిసీ కారుణ్య యూనివర్సిటీలో తన చదువును పూర్తి చేసుకుని MBA మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ అరుల్ క్యాథరిన్ జాయిస్ తనకు వచ్చిన ఉద్యోగాన్ని వదిలి 2023 నవంబర్లో సంపూర్ణ సేవకు వచ్చారు. తనకు దేవుడు ఇచ్చిన దర్శనం మేరకు యవనస్తుల కూడిక ప్రారంభించి ప్రతి శనివారం యవనస్తుల కూడికను నిర్వహిస్తూ అనేక మంది యవనస్తులను బలపరుస్తూ వస్తున్నారు. జీవితంలో నీకంటూ ఒక విజన్ లేకపోతే, నీకంటూ ఒక గురి లేకపోతే, నీకంటూ ఒక దూరదృష్టి లేకపోతే నువ్వు అచీవ్ చెయ్యలేవు. ఆ యవన బిడ్డలకు ఒక ఆత్మీయ తల్లిగా, అక్కగా ఉంటూ వారి కోసం ప్రార్థన చేస్తూ వారిని సేవకులుగా తయారు చేయుటకు దేవుడు క్యాథరిన్ని బహుగా బలపరిచారు. సేవకుడు దేవుని యొక్క సైనికుడు. మనం అందరం ఎవరు చెప్పండి? దేవుని యొక్క సైనికులం. ఆర్మీ ఫర్ జీసస్. ప్రైజ్ లార్డ్ అందరికీ. నా పేరు శ్రీలేఖ. నేను రాజమండ్రి నుంచి వస్తున్నాను. ఫస్ట్ యూత్ మీటింగ్ వచ్చినప్పుడు నేను ఏమీ లేకుండా వచ్చాను. యూత్ మీటింగ్ వచ్చిన తర్వాత క్యాథరిన్ అక్క నాకు ఒక ప్రాఫెసీ చెప్పారు. నువ్వు జాబ్ లేకుండా వచ్చావు కాబట్టి దేవుడు నీకు మంచి జాబ్తో బ్లెస్ చేస్తారని చెప్పారు. మా ఫ్రెండ్స్ అందరూ జాబ్ లేకుండానే జస్ట్ కొంతమంది చదువుకుంటూ, కొంతమంది ఇంట్లో ఉంటూ అలా ఉన్నారు. కానీ దేవుడు నన్ను చాలా ఎక్కువ బ్లెస్ చేశాడు. మంచి శాలరీతో బ్లెస్ చేశాడు. అలానే అక్క చెప్పిన ప్రాఫెసీని బట్టే నాకు మంచి శాలరీతో దేవుడు ఉద్యోగం ఇచ్చాడు. ఏం చెప్పారంటే ఈ ఉద్యోగం వచ్చిన ఇంక్రిమెంట్ వస్తుందని కూడా చెప్పారు. ఇంక్రిమెంట్ వస్తుంది అనగానే 2 monthsకే దేవుడు నిజంగానే ఒక శాలరీ నుంచి ఇంకో దానికి ఇంక్రిమెంట్ చేసి దేవుడు నన్ను చాలా మంచిగా బ్లెస్ చేశాడు. ఏ ఫ్రెండ్స్ కి నాకు ఇంత శాలరీ లేదు, అంత మంచిగా దేవుడు నన్ను బ్లెస్ చేసి ఈ దహించు అగ్ని ద్వారా నన్ను చాలా దీవించాడు. సువార్త చేయుట యందు తనకున్న మక్కువ చేత అనేక ఏజెన్సీ ప్రాంతాలలో సువార్త ప్రకటించి ఏ ఒక్కరిని బాధపడకండి, వీళ్ళ బాధ అంతటిని, వీళ్ళకి రావాల్సిన శిక్ష అంతా నా మీద వేయండి, వీళ్ళకి రావాల్సిన నొప్పి అంతా నా మీద వేయండి, నేను భరిస్తానని ఆయన 2 చేతులు అడ్డుకుని మనందరినీ ఆయన భుజాన పెట్టుకుని ఆయన 2 చేతులు చాపి కల్వరి శిలువలో మనందరి కొరకు ఆయన శిక్షణ అనుభవించాడు. వారికి సహాయం అందించి అనేక మంది రక్షించబడుటకు ఒక సాధనంగా దేవుడు వాడుకుంటూ వస్తున్నాడు. క్యాథరిన్ ద్వారా డిసెంబర్ నెలలో వీధి వీధికి క్రిస్మస్ అనే పేరుతో 23 చోట్ల క్రిస్మస్ ఆరాధనలు నిర్వహించారు. ఈ కూడికలలో అనేక మంది యేసు ప్రభువుని తమ సొంత రక్షకునిగా అంగీకరించి స్వీకరించి సంఘంలో చేర్చబడ్డారు. జనవరి నెలలో ఖమ్మంలో జరిగిన మహాసభలలో థామస్ డాడీ గారు అనివార్య కారణాల చేత చివరి దినమున కూడికకు హాజరు కాలేకపోయారు. ఆ దినమున మీటింగ్ నడిపించే బాధ్యత క్యాథరిన్పై ఉంచబడింది. దేవుని ఆత్మ క్యాథరిన్ జాయిసీని బలపరిచి బలమైన కార్యాలు, స్వస్థతలు, మహత్కార్యాలు జరిగించారు. అనేకులు రక్షించబడ్డారు. ఈ చిన్న భయస్థురాలైన కుమార్తెను యేసు వాడుకొనుట చూసి వచ్చిన వారు ఆశ్చర్యపడ్డారు. ఆ దినము మొదలుకొని స్వస్థత పరిచర్యలో దేవుడు క్యాథరిన్ జాయిసీని అద్భుత రీతిగా వాడుకోవడం మొదలుపెట్టారు. రంపచోడవరంలో కూడిక పెట్టుటకు క్యాథరిన్ని బలపరిచారు. ఆ కూడికలో 32 మంది యేసు క్రీస్తును తమ సొంత రక్షకునిగా అంగీకరించారు. గుండ్లపల్లి, ఎర్రంపేట, తాడేపల్లిగూడెం, కొయ్యలగూడెం అనే అనేకమైన ప్రాంతాలలో జరిగిన కూడికలలో క్యాథరిన్ని దేవుడు బలముగా వాడుకొని అనేక మంది క్రీస్తును ఎరుగని వారిని ఆయన వైపుకు త్రిప్పుటకు ఒక సాధనంగా వాడుకున్నారు. దహించు అగ్ని పరిచర్యలకు క్యాథరిన్ జాయిసీని ఆశీర్వాదకరంగా నిలబెట్టారు. ప్రతి కూడికలో యోహాను వలె దేవుని పని జరిగించుటకు త్రోవను సరళము చేసే ఒక ధ్వనిగా దేవుడు వాడుకుంటున్నారు. దేవుడు ఇచ్చిన తల్లిదండ్రులైన థామస్ గారు, షీబా గారు ఆమె ఈ దినమున సేవకురాలిగా మారుటకు
ప్రార్థన, ప్రోత్సాహం, శిక్షణను అందించారు. అనేక మంది ప్రేమించి ప్రోత్సాహకరమైన శ్రద్ధను తీసుకునే దైవ సేవకులను దేవుడు ఆమెకు ఇచ్చారు. ఈ సంవత్సరంలో 2 వీడియో సాంగ్స్ చేయుటకు దేవుడు ద్వారములు తెరిచారు. హ్యాండ్ ఆఫ్ కొన్నా పైన నేను అడిగింది పొందుకుంటాను. క్యాథరిన్ జాయిసీని ప్రేమించే ఆత్మీయులను, దహించు అగ్ని మినిస్ట్రీస్ సంఘబిడ్డలను, సేవకులను, స్నేహితులను, ఇలా అనేక మంది ఆత్మీయులను దేవుడు ఆమెకు ఇచ్చారు. ఈ సంవత్సర కాలపు క్యాథరిన్ జాయిసీ సేవా జీవితంలో అనేక రకములైన సాతాను దాడులు ఎదురైనప్పటికీ వాటిని అధిగమించుటకు దేవుడు తనను బలపరిచారు. పెయిన్ కిల్లర్స్ ఇచ్చిన ఇంజెక్షన్స్ తగ్గేది కాదు నొప్పి. అప్పుడు డాక్టర్ స్కాన్ తీయాలని చెప్పి ఏం చెప్పారంటే, మనకి గాల్ బ్లాడర్ ఉంటుంది కదండి, గాల్ బ్లాడర్లో స్టోన్ ఉంది. ఆ స్టోన్ అక్కడే ఉండిపోతే ప్రాబ్లమే లేదు, కానీ ఆ స్టోన్ జారిపోయి ఆ గాల్ బ్లాడర్ నుంచి ఒక చిన్న పైప్ ఉంటుంది అన్నమాట, బైల్ డక్ట్ అని. ఇది గాల్ బ్లాడర్ అంటే ఇక్కడ చిన్న పైప్ ఉంటుంది, 4 mm పైప్, అందులో 9 mm రాయి ఇరుక్కుపోయిందంట. అది అప్పటి నుంచి చాలా రోజుల నుంచి ఇరుక్కుపోయినప్పుడు ఆ బైల్ ఆ యొక్క పైప్లో ఏ జ్యూస్ ఫ్లో అయ్యేది కాదు, అంటే ఏ జ్యూస్ పైకి వెళ్ళేది కాదు, కిందకు వచ్చేది కాదు. దానివల్ల నాకు ఏమైపోయిందంటే ఫుడ్ పాయిజన్ అయిపోయి జాండీస్ హైయెస్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది. నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు నాకు తెలియలేదు, కానీ ఏ డాక్టర్, మా యొక్క ఫ్యామిలీ డాక్టర్ దగ్గరికి నన్ను తీసుకుని వెళ్తే, నేను ఈ అమ్మాయిని అడ్మిట్ చేసుకోను, ఈ అమ్మాయిని ఈ హాస్పిటల్కి తీసుకొని రాకండి, ఈ అమ్మాయిని పట్టుకుని వెళ్ళిపోండి అని ఆ డాక్టర్ చెప్పారు. అక్కడ 5 రోజులు నాకు ఎలా ఉండేదంటే, ఇదే నా చివరి రోజేమో, ఇదే నా చివరి రోజేమో, నేను చనిపోతానేమో, నాది అయిపోయిందేమో నా లైఫ్ అని ఒక్కసారి కాదండి, 2 సార్లు కాదు, చాలాసార్లు అనిపించేది. మరో నువ్వు గనక నాకు ఆయుష్నిస్తే, నువ్వు గనక నాకు ఒక్క దినాన్ని ఎక్స్ట్రా ఇస్తే, ఆ ఒక్క దినము నా చివరి ఊపిరి వరకు నీ కొరకు ఏదో ఒకటి చేసి చచ్చిపోతాను తండ్రి, నా చివరి ఊపిరి వరకు నీ కోసం ఏదో ఒకలాగా బ్రతికి నేను చనిపోతాను ప్రభా అని ఆ హాస్పిటల్లో ఉండి దేవుని సన్నిధిలో రోధించానండి. రాత్రి థామస్ డాడీ, షీమా మమ్మీ, నేను కలిసి ప్రేయర్ చేసుకున్నాం. థామస్ డాడీ, క్యాథరిన్, నేను దేవుని సేవకుడిని, దేవుడు నాకు చెప్తున్నాడు, ఒక్క కత్తి పడకుండా, డాక్టర్స్ యొక్క కత్తి నీ పైన పడకుండా దేవుడు నిన్ను స్వస్థపరచబోతున్నాడని చెప్పారు. సో నెక్స్ట్ రోజు MRI స్కాన్ అయింది. మా డాక్టర్ ఆపరేషన్ చేద్దామని రెడీ అవుతున్నారు, కానీ దేవుడు ఆపరేషన్ లేకుండా బాగు చేయాలని ఆయన రెడీ అయ్యాడు. ఆ రిపోర్ట్లో ఏమొచ్చిందంటే, రాయి ఎక్కడుందో కూడా తెలియలేదు, నో ట్రేసెస్ ఆఫ్ స్టోన్ వాస్ ఫౌండ్. క్యాథరిన్ జాయిసీ తన సేవా జీవితంలో 1 సంవత్సరం పూర్తి చేసుకునుచూ ఉంటుండగా తన జీవితంలో దేవుడు చేస్తున్న మేలులన్నిటిని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం.